సార్ మీ పేరు సార్? నా పేరు కంచెర్లేశ్వరరావు, గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామం. ఓకే, మీరు అదే గ్రామం అదే నియోజకవర్గం. ఏంటి సార్ ఒక కార్యకర్తగా మీ సమస్య? నేను మండల పార్టీ ఉపాధ్యక్షుడు. ఓకే, నేను మీ పదవి ఉందా సార్? తీసేశారా? తీసేశారు. ఓకే, నేను వంశీ గారు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో మా మండలంలో దిక్కు దివాణం లేదు. దిక్కు దివాణం లేకపోతే అధిష్టానం ముద్ర వెంకటేశ్వరరావు గారిని మా పార్టీకి ఇన్ఛార్జిగా వేసింది. అక్కడ ఆయన వచ్చి అడ్డా కమిటీని వేశారు. అడ్డా కమిటీలో జాస్తి వెంకటేశ్వరరావు గారు, కంచెర్లేశ్వరరావు అంటే నేను, దొంతు చిన్న, జూపల్లి సురేష్, ఇప్పుడున్న మండల పార్టీ అధ్యక్షుడు గూడపాటి తులసీమోహన్ గారు, ఈ 5 అడ్డా కమిటీ. ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, మండలంలో 21 గ్రామాలు ఉన్నాయి కాబట్టి 20 గ్రామాలు పంచుకుంటారో మోకమ్మడికి వెళ్ళి కమిటీలు వేస్తారు. ఏం చేస్తారంటే, మేము అందరం కలిసి అన్ని గ్రామాలు తిరిగి కమిటీలు వేసాం. రేత్రి అనక పగలనక తిరిగి కమిటీలు వేసి ఇచ్చేస్తే గూడపాటి తులసీమోహన్ అనే అతను ఇప్పుడు ప్రజెంట్ మండల పార్టీ అధ్యక్షుడు, వంశీ గారు బెదరేస్తే ఆయన పారిపోయాడు. ఇంతవరకు అడ్రస్ లేడు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మా మండల పార్టీ అధ్యక్షుడిని జాస్తి వెంకటేశ్వరరావు తీసేసి ఆయన్ని పెడతాం జరిగింది. మా పదవులన్నీ ఈయన ఎమ్మెల్యే అవగానే తీసాడు. తర్వాత ఈ మందుది లిక్కర్ పాటలో ఓపెన్ టెండర్లు పెట్టారు గవర్నమెంట్, ప్రభుత్వం. ఎవరైనా పాల్గొనవచ్చు ఏదైనా. మేము పార్టీ వాళ్ళమే ఓ 10 మందిని కలిసి లిక్కర్ టెండర్లకు వెళ్ళాం. ఉదయం వెళ్తే ఉదయం 4 వేసాం. 4 వేస్తే అతను పరశూర్ నరేష్ అనే అతను ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరుడు. ఆయన ఏం చెప్తే చేస్తాడనమాట. ఆయన ఒక 100 మందిని వేసుకుని వచ్చి ఆడే ఈశ్వరరావు అంటే చూపిస్తూ, సరే మనకెందులో గొడవ, మన పని మనం చూసి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాం. ఒక డీడీ రావడం లేట్ అయింది. సాయంత్రం 5ంటికి వస్తే ఆ డీడీ తీసుకుని మేము 3 వచ్చాం కారు వేసుకుని. వస్తే ఈయన అక్కడ ఉన్నాడు పరశూర్ నరేష్ అని అతను, ఓ 10 మందిని పెట్టుకొని. అదే మీరు కారు దిగంగానే అటాక్ అయిన మీద వచ్చి లంజావడగా, నా కొడక నీ అనగమాలు ఎవడున్నాడు అని చెప్పేసి ఇక్కడ పెట్టుకొట్టాడండి నన్ను. ఏంటి సో మాలేండ్రా లంజావడక, నీ అనగమాలు ఎవడున్నాడ్రా, జాస్తి వెంకటేశ్వరరావు ఉన్నాడు ఎవడున్నాడు అని ఇక్కడ పెట్టి మళ్ళీ తోసి ఆ 10 మంది వచ్చిన తర్వాత ఈయన్ని లోనికి ఎందుకు రానిచ్చారు, ఆ చెరువులో కారును ఊర చెరువు అని ఉందండి, కారు వీళ్ళని కూడా ఊర చెరువులో తోసేసి ఇది చేయకుండా మీరు ఎందుకు వదిలేరని చెప్పి దాని తిడితే డోర్ తీసుకుంది కారు. నన్ను విపరీతంగా స్టీరింగ్ కేసు గుద్దేసిన తర్వాత విపరీతంగా కొట్టారు. కొట్టిన తర్వాత నన్ను ఈ నడుము అంతకుముందు కొంచెం లైట్ డిస్క్ ప్రాబ్లం ఉంటే అది ఎక్కువైంది. సరే అట్లాగే ఏం చేసామంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు కేసు తీసుకోండి అంటే కేసు తీసుకోరు. మా కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు, వెళ్ళండి మళ్ళీ ఏంటంటే చెప్తే, ఇప్పుడు మ్యాట్నీ సినిమా చూసారు మీ పోలీసు వాళ్ళు అక్కడ, వాళ్ళు ఫస్ట్ షో సినిమా చూపిస్తారా మాకు అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాం. ఎమ్మెల్యే ఆఫీసులో బహిరంగ మీటింగ్ జరుగుతుంది. బహిరంగ మీటింగ్ జరుగుతుంటే దేని గురించి బహిరంగ మీటింగ్ ఉంది, పట్టుభద్రుల నియోజకవర్గాన్ని గురించి, ఆ ఓట్ల గురించి ఇలా మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగులో ఆ పోటీ చేసి ఆయన తెనాలయన రాజేంద్ర ప్రసాద్ గారు, యలమంచి రాజేంద్ర ప్రసాద్, అశోక్ బాబు, వర్ధాన హరిబాబు గారు, వీళ్ళందరూ ఉన్నారు. అంటే నేను జాస్తి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. నేను అరిసేసా, జాస్తి వెంకటేశ్వరరావు ఏమన్నారంటే అరవబాగండి మీటింగ్ అయిన తర్వాత చూద్దాం. మీటింగ్ గంటకు అయింది. ఈ లోపు విలేకరులు పోగాయా చెప్పాల్సింది చెప్పేసాను. లోనకి వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడి వెళ్ళిపోతారేంటంటే వాళ్ళందరూ వస్తే నేను జాస్తి వెంకటేశ్వరరావు అంటే లోనకి వెళ్ళాం, కూర్చున్నాం. కూర్చోగానే ముస్తాబాద్ వాళ్ళందరూ రమ్మంటే అందరూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, నాకు చెప్పకుండా మీరు ఎందుకు వేశారు టెండర్లు అన్నాడు. నీకు చెప్పేది ఏంటంటే, ఓపెన్ టెండర్లో గవర్నమెంట్ ఎవరినైనా వేసుకున్నాడు. ఓహో అటులనా, ఒకవేళ మీకు షాప్ వస్తే నన్ను కాదని ఎట్ట వ్యాపారం చేస్తారని బెదిరించాడండి. చేసుకో ఏం చేస్తానంటే, నేను 130 కోట్ల రూపాయలు మీ నియోజకవర్గంలో బూతులు మాట్లాడడం దంగేశాను, ఎట్ట చేస్తారో చూస్తానని బెదిరించాడండి మమ్మల్ని. బెదిరించినా కూడా చేసుకోమను. నానా హింస పెట్టాడండి, నన్ను కొట్టించి ఇచ్చేసి ఆయన చేసి నానా హింస పెట్టించి. మీరు జాస్తి వెంకటేశ్వరరావు గారు వెనక లేకపోతే ఓకేనా? మీ పదవులు మీకు వస్తే మీ మర్యాదలు మీకు వస్తాయా? మా మర్యాదలు కాదండి అసలు. ఆయనకి చెప్పకుండా ఇటువంటి అదే దొప్పుడు దిగలేడు. జాస్తి వెనక
అటు ఉంచండి. ఆయన చెప్పేది ఏంటండి అసలు నాకు, నువ్వు ప్రజాప్రతినిధిగా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధివి, నువ్వు ప్రజలకు సేవ చేయంటే నీకు బ్రాందీ షాపుల సంగతి నీకెందుకండి? అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ప్రజలకు సేవ చేద్దామనా, నియోజకవర్గాన్ని దోసుకు తిందామని వచ్చావా? జాస్తికి మళ్ళీ మేము ఉండామని చెప్పేసి ఆ రోజున వంశీ గారు పార్టీకి చేసామని చెప్పి నువ్వు రోజున ఆ వంశీ గారు జాస్తి ఆస్తి అంతా నాశనం చేశాడు. అక్కడ ఊర్లో ఆయనకి ఇచ్చే పొలం పుట్ర అదంతా ఉంటే నాశనం చేసి బుల్డోజులు తీసుకెళ్ళి నాశనం చేశాడు. నువ్వు ఖండించావు, తర్వాత నువ్వు గెలిచావుగా, ఇది తప్పని ఖండించగలిగావు నువ్వేమన్నా? నేను ఇదంతా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళా, పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి, బ్యాంక్ కాలనీలో ఉంటే ఆయన అక్కడ వెళ్ళి చెప్పాం ఇదే పరిస్థితి, పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్ళా పెద్ద ఆయన దృష్టికి. మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి ఒక పూట అంతా ఉండి ఆయన దృష్టికి తీసుకెళ్తే పెద్ద ఆయన దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ రీసెంట్గా 4 రోజుల క్రితం ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే నెలాఖరికి మీ అందరు కవర్ చేస్తారండి. ఏం కవర్ చేశాడు? ఏమి కవర్ చేయలే, ఏం పట్టించుకోవాలి అసలు ఎవరు అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. నేను ఆ రోజు నన్ను కొట్టిన రోజున విలేకరులు వస్తే మొత్తం చెప్పాను, యూట్యూబ్లో వచ్చింది, అన్ని ఛానల్లో వచ్చింది, అన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా అన్నింటిలో వచ్చింది. అధిష్టానం చూసే ఉంటుందిగా, ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. లోకేష్ గారి దగ్గరికి 2 రోజుల తర్వాత ఏరోడ్రోమ్లో 11:30కి రాత్రి ఇప్పుడు వస్తారని ఆ అభిలాష్ అనే సాహెబ్ గారిని తీసుకుని నేను వెళ్తే ఆయన డోర్ దగ్గర నుంచి చెబితే ఏమన్నారు, అన్న ఇక్కడ కాదన్నా ఆఫీసు రండి, అపాయింట్మెంట్. నాకు బోర్డు 5 నిమిషాలు వెళ్ళలేనప్పుడు నాకు అపాయింట్మెంట్ ఇస్తారండి ఇవాళ. అంటే గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు అధిష్టానం కూడా గన్నవరం నియోజకవర్గ కార్యకర్తల బాధలు వేదలు వినట్లేదంటారా? తర్వాత కొనిగెల నారాయణ గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు బందర్లో ఉంటారు, ఆర్టీసీ చైర్మన్ గారు. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేశా, అయ్యా నా పరిస్థితి ఇది, అయ్యా ఈశ్వరరావు నీతో మాట్లాడితే నాకు 10 ఫోన్లు వస్తే ఆపుకోనా అన్నాడు. ఆపుకోవడం కాదండి, నా పరిస్థితి ఏంటంటే ఆపరేషన్ చేయించారని అంటే తగ్గినాక రావాయి అన్నాడు ఆయన. మళ్ళీ అందరం కలిసి ఆఫీస్కి వెళ్ళి వరల రాయ గారు చైర్మన్ ఆయన చెప్పాం, పెద్ద ఆయన కేసు ఎందుకు పెట్టలేదు అన్నాడు. ఏంటి సార్ మీరు కూడా కేసు ఎందుకు పెట్టలేదని అంటే, స్థానిక ఎమ్మెల్యేలు ఉంటే నా మాట పోలీసు వాళ్ళు వింటారండి, వినరుగా అని అంటే కరెక్టే. ఇంక ఎవరికి చెప్పుకోం మేము, అధిష్టానం చెప్తాను కూడా పట్టించుకోనన్నప్పుడు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను. కర్నూలు జిల్లాలో ఒక 10th క్లాస్ చదువుకునే అమ్మాయి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా ఇబ్బంది ఉండి చదువుకోలేక కూలి పనులకు గుంటూరు వచ్చారు మిరపకాయ కోతలకి. ఇది ప్రింట్ మీడియాలో వచ్చింది. ప్రింట్ మీడియాలో వస్తే ప్రింట్ మీడియాలో లోకేష్ గారు చూసి ఇదంతా ఇమ్మీడియట్గా అధికారులుగా ఇచ్చేసి అధికారులను పంపించి ఆమెను తీసుకొచ్చి మళ్ళీ చదివించి పరీక్షలు రాయించి మాది ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియాలో వచ్చింది, ఓ కార్యకర్తను కొట్టారే, ఇంత దారుణంగా కొట్టాడే అని చెప్పేసి మీరు పట్టించుకోవద్దండి. ఎందుకు పట్టించుకోవాలా? అది పట్టించుకున్నప్పుడు ఇది పట్టించుకోరా? జగన్మోహన్ రెడ్డి భార్య అని ఎవరో ఏదో అన్నారని మా పార్టీ వాళ్ళు అతన్ని పిలిచి చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు పెట్టించి పోలీసులకు అప్పచెప్పారే, మరి నన్ను కొట్టించినాడు వెంకటరావు గారు, ఇదే స్థానిక గన్నవరం ఎమ్మెల్యే గారు పరశూరు నరేష్ అనేవాడితో కొట్టించాడే. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఎందుకు తీసుకోలేదండి? మేము కష్టపడి పనిచేసామే. నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చేది ఇంట్లోకి, కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్కి మాకు ఓరీగా ఉండేది. ఒక్కడ కూడా మమ్మల్ని ఇట్లా టచ్ చేశారు, టచ్ చేయాలంటేనే భయం పుట్టేదారు. మరి పార్టీలో ఉండి మేము తన్నులు తిని సావాలా బతకాలా అసలు మేము చెప్పండి. అధిష్టానం కూడా పట్టించుకోకపోతే ఎందుకు పని చేయాలి? జాస్తి వెంకటేశ్వరరావు గారు నాయకత్వం, ఆయన ఎంత డబ్బు తెప్పేసుకున్నాడు ఏంటి? ఎందుకు మాకు అవసరమా? ఆయనకు అవసరమా ఆస్తులు పోగొట్టుకోవడం, కాము కూర్చుంటే? మాకు ఒక రాజకీయం, అది ఒక ఇది, మంచి వాళ్ళు ఎన్నుకుంటే ఇది ఉండదండి. నీకు వాళ్ళు ఎవరు ఉన్నారు వెనకమాల? ఆ రోజు నువ్వు వైఎస్ఆర్ తరపున పోటీ చేసిన వాళ్ళు, నీకు పనిచేసిన వాళ్ళు ఇవాళ లీడర్స్. అంటే ఈ 4 ఏళ్ళు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసి పక్కకి వెళ్ళిపోవాలనుకుంటున్నారేమో. ఏంటో మరి తెలియదు కదా ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాదు. ప్రతి వాడిని బయట పెడతాం. ఆ రోజు నీకు పనిచేసిన వాళ్ళు తప్పితే ఎవడో లేడేవాడు. స్వచ్ఛంగా తెలుగుదేశం వాళ్ళు ఎవరో లేరు. ఇవాళ స్వచ్ఛంగా ఆయన వెనకాల ఉంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. నేను అంటున్నాను, ఇది వైఎస్ఆర్ తెలుగుదేశం అంటారు కానీ నిజమైన తెలుగుదేశం అంటారు. మేము నికాసైన తెలుగుదేశం, మేము ఎన్టీఆర్ తెలుగుదేశం. ఆయన అమ్మట ఉండోళ్ళు కానీ ఆయన కానీ వైఎస్ఆర్ తెలుగుదేశం వాళ్ళు.
ఓకే, అంటే నికార్స్ అయిన తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం, అన్యాయం, వైఎస్ఆర్ తెలుగుదేశం వాళ్ళకి న్యాయం. టీడీపీ కార్యకర్తలుగా పేరు తెచ్చుకున్న వాళ్ళకేమో ఆయన ఎక్కగానే మా పదవులు మొత్తం పీకేశారండి. ఏంటి ఆయన అసలు ఆయన ఉద్దేశం ఏంటి? అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లే మమ్మల్ని గురించి? ఈ మీడియా మూలంగానే ఎలక్ట్రికల్ మీడియా ద్వారా అధిష్టానం దృష్టికి వెళ్ళి పట్టించుకుంటారని మనం చేస్తాం.